పచ్చిమిరపకాయలు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకో. కొద్దిగా పోసుకోవాలండి వాటర్, పాలకూరలో ఉంటాయి కదా. ఇలా మిక్సీ పట్టి పోసుకోవాలండి గిన్నెలోకి. ఇందులో కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని తడుపుకోవాలండి. ఇలా పూరీ పిండిలాగా తడుపుకోవాలండి. ఇలా తడి లేకపోతే వాటర్ పోసుకోవచ్చండి. ఇలా పైనుంచి కొంచెం ఇలా తడుపుకోవాలండి పూరీ పిండిలాగా. ఒక 5 minutes నానబెట్టుకోవాలండి. ఉండలు చేసుకోవాలండి. చేసుకొని పొడి పిండి వేసుకొని ఇలా చేసుకోవాలి. పూరీలా తాల్చుకొని అన్ని పూరీలు రెడీ చేసుకోవాలండి. వేడెక్కాక వేసుకోవాలండి. ఇలా ఇంకో సైడ్ తిప్పుకోవాలి. పాలకూర పిల్లలు పెద్దలు కొంచెం మంది తినరు కదండి. తినని వాళ్ళకు ఇలా చేసుకుంటే బాగుంటుంది, హెల్తీగా ఉంటుందండి. సాగు తయారు చేయడానికండి శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, క్యారెట్, బఠానా, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారు చేద్దాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, బఠానీ, క్యారెట్ మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఇవి ఉడకడానికి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే మంచిగా ఉడుకుతాయండి. పసుపు, ఆలుగడ్డ ఉడికే వరకు ఇవి వాటర్ వేసి కలుపుకోవాలండి. శనగపిండి ఇలా గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా గడ్డలు లేకుండా కలిపాక వాటర్ వేసుకోవాలండి. లూజ్గా ఉండాలి. ఇది మళ్ళీ ఉడికాక చిక్కబడుతుందండి. ఇలా లూజ్ కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇక కారం, టమాటా వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి వేయాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. మధ్యలో అల్లం పేస్ట్ ఇలా కలిపి పెట్టుకుంది. ఇప్పుడు పోసుకోవాలండి. పోసుకుంటూ కలపాలండి, లేకపోతే గడ్డ కడుతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. వేసేటప్పుడు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేయాలండి. కొద్దిగా ఒక 10 minutes మరిగించుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సాగు రెడీ అండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. పుదీనా కొంచెం మసాలా పౌడర్ వేసుకొని ఆపేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.